భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు మాటలు విని 30 లక్షల రూపాయలు నష్టపోయాను. రైతును ముంచిన అధికారులకు శిక్షలు ఉండవా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫామాయిల్ రైతు దుర్గాప్రసాద్. అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన ఫామాయిల్ రైతు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, నాకున్న అరెకరాల భూమిలో మామిడి తోట ఉండేది. మంచిగా కాపు కాసేది. అది తీసేసి మీరు ఫామాయిల్ వేయండి, మంచి లాభాలు వస్తాయని మేనేజర్ బాలకృష్ణ చెప్పడం జరిగింది. అది నేను నమ్మి మామిడి తోట నరికి ఫామాయిల్ 2019-20 మధ్యలో వేయడం జరిగింది. ఇప్పటికే 6 సంవత్సరాలు అయ్యింది. కాపంటూ లేదు. 30 లక్షలు పెట్టుబడి పెట్టాను. కాయడం లేదని రైతు సంఘం వాళ్ళకి చెప్పాను. వాళ్ళు వచ్చి చూశారు. ఫామాయిల్ ఫ్యాక్టరీ నుంచి ఏ ఒక్కరూ రాలేదు. ఇంకా ఇలాగనే ఉంటే నేను అప్పుల పాలు అవుతానని గ్రహించి తోట మొత్తం తీసివేశాను. నా గోడు పట్టించుకునే నాథుడు లేడా? ఇలాగే వినాయకపురం చుట్టుపక్కల చాలా మంది రైతులున్నారు. ఫామాయిల్ తోటలు అంటే ఎంతో ఆదాయం వస్తుందని అంటే చాలా మంది రైతులను వేశాము. ముందు ముందు మిగతా రైతులు కూడా ఫామాయిల్ తోటలు తొలగించడం జరుగుతుంది. దీనికి ఎవరు కారణం? అధికారులు తప్పు చేస్తే శిక్షలు ఉండవా? రైతే నిండా మునగాల? ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోదా? రైతులను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫామాయిల్ రైతు దుర్గాప్రసాద్. నేను పామాయిల్ రైతుని. గతంలో 15 సంవత్సరాల నుంచి కూడా నేను వేసిన ఆల్రెడీ క్రాప్ మన 2019-2020లో నేను వేసిన పామాయిల్ తోటను చూసి పాత చైర్మన్ గారు నా తోట విజిట్ చేసి చాలా బాగా చేస్తున్నారు, మరి ఈ మామిడి తోట కూడా ఎందుకు ఉంచారు, మేము పామాయిల్ మొక్కలు ఇస్తాం డెవలప్మెంట్ చేయండి అంటే, మీ ఫ్యాక్టరీలో ఇవ్వరండి తిప్పించుకుంటారు తప్ప ఏముండదు అంటే నేను చెప్తున్నా ఇస్తా అన్నారు. అప్పటికప్పుడు నేను ఈ మామిడి తోట కనీసం సంవత్సరానికి 5-6 లక్షలు వచ్చే మామిడి తోట నరికేసి ఎమ్మటే ఇంటిమేషన్ చేస్తే నాకు 3 నెలలకు కానీ తిరగంగా ఇచ్చారు. ఇచ్చింది కూడా 2019-2020లో ఇచ్చారు. మొక్క అక్టోబర్లో తీసుకొచ్చా. నా దగ్గర ఆ రసీదులు కూడా ఉన్నాయి. ఇచ్చిన మేనేజర్ బాలకృష్ణ గారు 3 నెలలు తిప్పిగాని ఇవ్వలేదు. ఆ రోజు వేసిన తర్వాత మా పూత మొక్కలు బాగా వచ్చినాయండి. ఫీల్డ్ ఆఫీస్ గారు వీళ్ళందరినీ తీసుకొచ్చి చూపిస్తే ఒక 32 మొక్కలు తీసిన తర్వాత 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయిన తర్వాత అసలు ఏ గెల రావడం లేదు. చిన్న గెలలు వచ్చినాయి. మొత్తం మీద 6 టన్నులు నరికా నేను. ఇంకా వస్తుంది అనుకుంటూ ఉంచుకుంటూ వచ్చినాం. పెట్టుబడిలో మాత్రం మేము రైతాంగం ఈ ఏరియాలో అందరూ మంచిగా చేస్తారు. ఎకరానికి 3 ట్రక్కులు ఎరువు, సూపర్, పొటాష్, యూరియా తక్కువ పాలు, ఒక ట్రిప్ అట్లా పోస్తాం, ఇంకో ట్రిప్పు 20 అవన్నీ వేసుకుంటూ వస్తాం. అయినా మాకు లాభం లేదండి. సంవత్సరానికి కనీసం లేదన్నా 4 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడున్న ఖాళీ భూములే 50,000 చేసి కౌలు ఇస్తున్నారు. అట్లాంటి దాంట్లో మేము వేసినాం. ఇది మాకైతే నష్టం బాగా జరిగింది, మామూలు కాదు. ఇప్పుడు తీయడానికి కూడా మీరు చూస్తున్నారు, ఇక్కడ దగ్గర 2 లక్షల పైన అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామం మాది. మేము 2000 సంవత్సరం నుంచి కూడా పామాయిల్ సాగు చేస్తున్నాం. మేము 2010లో తీసుకున్నప్పుడు విత్తనం మా ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎకరానికి 14-15 టన్నుల దిగుబడి వస్తుంది. అదే ఆశతోనే వినాయకపురం పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ ఇక్కడ ఉన్న చేలో మా సోదరుడు దుర్గాప్రసాద్ 6 ఎకరాల పామాయిల్ 2019లో ప్లాంటేషన్ చేశాడు. వాటికి 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాలు గెలలు రావట్లేదు, మొత్తం పోతు గెలలు వచ్చేస్తున్నాయి. 5 సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు అసలు ఏంటని. ఇది మొత్తం ఎంక్వైరీ చేస్తే 2015 నుంచి కూడా అధికారులు నాసి రకాల విత్తనాలు తెప్పించి వాటిని రైతులకి అందరికీ మొక్కలు పెంచి 1 కోటి మొక్కలు ఇచ్చారని ఎంక్వైరీలో తేలింది. రైతు సంఘం వాళ్ళకి చూపించాం, అధికారులు ఎవరు రాలేదు. ఇది పంచాయతీ తీసేయాలన్నారు. మాకు ఈ 6 సంవత్సరాలు ఈ యొక్క తోటనే పెంచడానికి ఎకరానికి 4-5 లక్షల రూపాయల చొప్పున 20-25 లక్షల రూపాయలు పెట్టుబడి అయిపోయింది. అధికారులకు ఎంతోమంది తెలియపరిచినా కానీ ఇంత స్పందన కూడా లేదు.